మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున తాడేపల్లిలోని ఆయన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నారు. అయితే పాల్గొన్నటువంటి ఆయన ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రభుత్వం తాట తీస్తామని చెప్పేసి మరొకసారి ప్రస్తుత కూటమి ప్రభుత్వం మీద ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు. సార్ నమస్కారం అండి. సార్, ఈ విషయం గురించి మాట్లాడే ముందు మనం ఒక చిన్న అంశాన్ని గుర్తు తెచ్చుకోవాలి. నిన్న కాక మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి దానికి నిరసనగా క్యాండిల్ ర్యాలీ చేపడదని చెప్పేసి ఆయనే స్వయంగా ప్రకటించారు. కట్ చేస్తే అధినాయకుడైనటువంటి పిలుపునిచ్చిన ఆ నాయకుడే ర్యాలీలో కనపడలేదు. కానీ నిన్నటి రోజున పార్టీకి సంబంధించిన మీటింగ్లో మాత్రం సడన్గా ప్రత్యక్షమైపోయి కూటమి ప్రభుత్వం తాటి తీస్తాము, చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేస్తున్నామని చెప్పేసి మరొకసారి ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏమంటారు మీరు? అంటే సహజంగా నాయకుడు అనేవాడు ముందు తను ఆచరించి తన శ్రేణులకు మార్గనిర్దేశనం చేయాలి. ఈరోజే కాదు, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో కూడా ప్రతి శాసనసభ్యుడిని గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పని ఆదేశించాడు. కానీ ఈయన కూడా పులివెందుల శాసనసభ్యుడే కదా. మరి కనీసం ఒక్క రోజైనా, ఒక గంట అయినా, ఒక 10 నిమిషాల పాటైనా తన నియోజకవర్గంలో తనకి ఓట్లేసి గెలిపించిన ప్రజల దగ్గరికి వెళ్ళి మీ కష్టాలేంటి, మీ నష్టాలేంటి అని చెప్పని అడిగాడా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తారు తప్ప తాను పాటించరనేది ప్రూవెన్ ఫ్యాక్టర్. కాబట్టే ఇవాళ ఆయన క్యాండిల్ ర్యాలీ టేకప్ చేస్తాము అని చెప్పినా తన శ్రేణుల్ని క్యాండిల్ ర్యాలీ చేయమని చెప్పడం తప్ప తాను పాల్గొనడు. ఇక రెండోది, ప్రభుత్వాన్ని తాట తీస్తా కదా, ఆయన తోలు తీస్తా అన్నాడు. మామూలుగా మనం గ్రామాల్లో వింటుంటాం, నీ తోలు తీస్తా, నీ తిత్తి తీస్తా, తొక్కిపెట్టి నార తీస్తా, ఇట్లాంటి మాటలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో వింటాం మనం. కానీ 4వసారి చట్టసభకి ఎన్నికై ఉండి ఒక 5 సంవత్సరాలు దేశ అత్యున్నత చట్టసభ లోక్సభ సభ్యుడిగా, 5 సంవత్సరాలు లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు. సీఎం ఇన్ వెయిటింగ్గా ఉన్న ఆయన్ని నెక్స్ట్ టెన్యూర్కి సీఎంగా ప్రజలు ఎన్నుకున్నారు. 5 సంవత్సరాలు సీఎంగా, ఇప్పుడు కూడా శాసనసభ్యుడిగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదట భాష మీద నియంత్రణ లేదు, భావ వ్యక్తీకరణలో సంయమనం కోల్పోతున్నాడు అనేది ఆయననే స్పష్టం చేసుకుంటా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాము చేసిన వాగ్దానాలని నెరవేర్చుకోని పక్షంలో మేము తోలు తీస్తామంటున్నాడు. ఒకటైతే వాస్తవం, ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి చాలా వాగ్దానాలు చేసిందనేది వాస్తవం. అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల కాలంలో కొన్ని వాగ్దానాలు ఆల్రెడీ నెరవేర్చారనేది వాస్తవం. మిగిలిన వాగ్దానాలు కూడా నెరవేర్చే దిశగా ఆల్రెడీ ఒక టైం ఫ్రేమ్ మెయింటైన్ చేస్తూ సో అండ్ సో డేట్లో సో అండ్ సో స్కీములు మేము అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించున్నారు. కాబట్టి ఇక్కడ ఎన్డీఏ కూటమి పనితీరు పరంగా చూసుకున్నప్పుడు ఏ నమ్మకంతో అయితే ప్రజలు వాళ్ళ పట్ల ఒక నమ్మకాన్ని కనపరిచి ఇంతటి ఘన విజయం కట్టబెట్టారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగానే ఎన్డీఏ కూటమి అడుగులు వేస్తుందనేది వాస్తవం. ఇక్కడ మనం చూసాం, ఎన్డీఏ కూటమి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికలకు ముందు తాము వాగ్దానం చేసిన పెన్షన్ పెంపు, అంటే అప్పటి వరకు అమల్లో ఉన్న 3,000 పెన్షన్ని 4,000 చేస్తాము అని చెప్పిన మాట. అలాగే తాము వాగ్దానం చేసిన నాటి నుంచి ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేస్తున్న మధ్యలో ఉన్న 3 నెలల కాలానికి కలిపిన ఎరియర్స్ కూడా కల్పిస్తాము అని చెప్పిన మాట నిలబెట్టుకుంటూనే 3,000 పెన్షన్ని 4,000 చేస్తూ ఈ ఎరియర్స్ 3,000 కూడా కలిపి జూన్ 12 ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపడితే జూలై 1వ తారీఖు కేవలం 19 రోజుల్లో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు. అలాగే తాము వాగ్దానం చేసిన విధంగానే అన్నా క్యాంటీన్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. తాము వాగ్దానం చేసిన విధంగానే మహిళలకి ఉచిత 3 గ్యాస్ సిలిండర్ల వాగ్దానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇంకా తల్లికి వందనం, అమ్మకు వందనం, అలాగే అన్నదాత సుఖీభావ లాంటి పథకాలు కూడా ఈ మే నెలలో విడుదల చేయడానికి షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇంకా మిగిలింది వచ్చేటప్పటికి ఉచిత బస్సు రవాణా, ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తానన్న వాగ్దానం, కాలక్రమంలో వాటిని కూడా నెరవేర్చే తీరుతారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈరోజే కాదు,
చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య కాలంలో కూడా ఆ రోజుల్లో ఆయన 1000 రూపాయల పెన్షన్ పెంచుతాను అని చెప్పిన వాగ్దానానికి అనుగుణంగానే అప్పటి వరకు అమలు ఉన్న 200 రూపాయల పెన్షన్ని ఏకబిగిన 1000 రూపాయలు చేశారు. అదే టెన్నూరులో ఆ 1000 రూపాయలు మళ్ళీ 2000 కూడా చేయడం జరిగింది. క్రమం తప్పని ఒక ఫిక్స్డ్ క్యాలెండర్ మెయింటైన్ చేస్తూ క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేశారు. ఎస్సీ సప్లాన్ని సక్రమంగా అమలుపరిచారు. ప్రతి సంక్షేమ పథకాన్ని సజావుగా ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో అమలుపరిచిన నేపథ్యం చంద్రబాబు నాయుడు గారిది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తోలుతీస్తానని చెప్పని వాగ్దానం హెచ్చరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యకాలంలో ఆయన చేసిన వాగ్దానాలు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలిగా. ఇందాక నేను ప్రస్తావించినట్టుగానే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైన వాగ్దానం చేశారు ఆయన. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న సగభాగంగా ఉన్న మహిళలను ఉద్దేశించి ఆయన మద్య నిషేధం చేస్తానని చెప్పని వాగ్దానం చేశారు. మరి 5 సంవత్సరాలు టెన్యూర్ గడిచిపోయింది. ఆ గడిచిపోయినా కూడా మద్య నిషేధం మాట దేవుడెరుగు ఒక అనారోగ్యకరమైన మద్యాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారిది. యువతకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు. మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అన్నారు. వలసలేని ఉపాధి కల్పిస్తా అన్నారు. 13 జిల్లాని 13 హైదరాబాద్గా అభివృద్ధి చేస్తా అన్నారు. ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చిన పర్యవసానం యువత ఒక నైరాశ్యంతో చివరికి నేర ప్రవృత్తి పెరిగి మాదక ద్రవ్యాల బారిన పడతాన నేపథ్యంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా ఆ యువతలో మళ్ళీ తిరిగి ధైర్యాన్ని నింపి భవిష్యత్తు పట్ల ఆశ కల్పింపజేసిన నేపథ్యం కూడా గుర్తు చేసుకోవాలి. అదే సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని లక్ష్యంగా చేసుకొని మీకు మెరుగైన పీఆర్సీ ఇస్తా, క్రమం తప్పని డిఎల్ ఇస్తా, వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పని వాగ్దానం చేశాడు. పోలీసు ఉద్యోగస్తుల్ని వారాంతపు సెలవులు ఇస్తానని చెప్పని వాగ్దానం చేశాడు. ఇందులో ఏ ఒక్కటి నెరవేర్చలా. మెరుగైన పీఆర్సీ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 2014లో చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఖరారు చేస్తే 2019లో అమలుపరచాల్సిన ఫిట్మెంట్ని 2022 జనవరి వరకు డ్రాగ్ చేసి 2022 జనవరిలో కూడా అప్పటి వరకు అమల్లో ఉన్న 27% ఇంటర్మ్ రిలీఫ్ కన్నా కూడా 4% తక్కువగా 23% ఫిట్మెంట్ ఖరారు చేశాడు. ఆఖరికి ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ అమౌంట్లు సెటిల్ కాలేదు. హెచ్ఆర్ఏ స్లాబులు కుదించబడ్డాయి. చివరికి రిటైర్ అయిన ఉద్యోగులకి ఇచ్చే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా రద్దు చేసిన నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారిది. సిపిఎస్ రద్దు గాలికి పోయింది. సిపిఎస్ రద్దు ప్రస్తావన వదిలిపెట్టి చివరికి జనరల్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ పేరిట జీపీఎస్ అని చెప్పని ఉద్యోగులకు ఆమోదయోగ్యంగానే ఇంకొక కొత్త ప్రతిపాదనతో వచ్చిన నేపథ్యంలోనే ఉద్యోగులు కూడా మేము వంచనకు గురయ్యాము అన్న భావనకు రావడం జరిగింది. ఆఖరికి సమాజంలో అతి తక్కువ జీతానికి పనిచేసే సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, విఆర్ఏలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది లాంటి అతి చిన్న జీతానికి పారిశుద్ధ్య కార్మికులు లాంటి అతి తక్కువ జీతానికి పనిచేసే చిరుద్యోగుల పట్ల కూడా వివక్ష ప్రదర్శించాడు. ఆఖరికి అంగన్వాడీ సిబ్బంది మీద యస్మా ప్రయోగానికి పాల్పడ్డాడు. వాళ్ళకి చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోగా వాళ్ళ మీద బలప్రయోగం చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత లేని పరిస్థితులు సృష్టించిన పర్యవసానం చివరికి అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా తీసుకున్న నిర్ణయ పర్యవసానం ఎవరి తోలు తీశారనేది కళ్ళ ముందు కనిపిస్తోంది. 151 స్థానాలతో 2019 అధికారం కట్టబెడితే 2024లో 11 స్థానాలకి అదే ప్రజలు పరిమితం చేశారు. కాబట్టి తోలు తీయించుకున్న ఘనత మీది జగన్మోహన్ రెడ్డి గారు. మీ చేత హెచ్చరింపులు చేయించుకొని తమ చిత్తశుద్ధిని తమ క్రెడిబిలిటీని కాపాడుకోవాల్సిన నెసెసిటీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లేదు. ఎన్డీఏ కూటమి ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చుకొని దిశగానే అడుగులేస్తుంది. తాము ప్రజలకు చెయ్యని వాగ్దానాలు కూడా అమలు చేసి ఇవాళ ప్రజామన్నన పొందుతా ఉన్న నేపథ్యంలో మీ ఉడతూపులకి చింతకాయలు రాలని ఈ బెదిరింపుల వల్ల మీ స్థాయి మీరు తగ్గించుకుంటున్నారు తప్ప, మీరు ప్రజల్లో పలసనవుతున్నారు తప్ప, మీ శ్రేణుల్లో మీరు మరింత చులకనవుతున్నారు తప్ప మీ స్థాయి పెరగదు. మీ రాజకీయ విధానాలలో మార్పు చేసుకోకుండా ఇదే విధమైన బెదిరింపులతో రాజకీయం చేయాలి అనుకుంటే 2024 కన్నా కూడా ఘోరమైన ఫలితాలే మీరు భవిష్యత్తులో కూడా ఎదుర్కోవాల్సి రావడం ఖాయం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.